ఇంత ఆవగింజంత కూడా పనికి రాదది. నేను చెప్తాను, అస్సలు బైబుల్ సనాతనం మీద అస్సలు పనికి రాదు. ఆవిడ చెప్తారు, మనం అందరం విందాం. ఒక్క నిమిషం ఆవిడ చెప్పండి, ఆవిడ మనతో ఉన్న భావన మొత్తాన్ని చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి అమ్మా. అస్సలు పనికి రాదు. అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు మన వాళ్ళు. అమ్మతోనే నీచంగా ఉంటారు. మనని చెల్లినైనా అక్కనైనా ఒక అమ్మతోని ఒక దైవంగా చూస్తారు. అవునమ్మా. కానీ బైబిల్లో మాత్రం అస్సలు ఉండదు. అసలు చూద్దామంటేనే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఎలా అంటే ప్రేమ ఉన్నట్టు కనిపిస్తారు చర్చిలోనైనా. అసలు ఒకరికొకరికి ఎంత కుళ్ళి అంటే అండి, అసలు ఇంత అంత కుళ్ళి కాదు. అవన్నీ చూసి చూసి చిరాకు వచ్చేసింది. ఒక ఆదివారం రాకపోయినా మీకు ఉగ్రత వస్తుంది, మీ ఫ్యామిలీ వాళ్ళందరికి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఎందుకు భయాలు పెట్టడం? ఒకరికి చెప్పి మళ్ళీ వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు ఫ్యామిలీ పెద్ద ఎవరు? నాన్న. ఆమెను రెచ్చగొట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు? అమ్మ. అంటే అమ్మని తిట్టించాలా? నువ్వెందుకు రాలేదు, మీ పిల్లలు ఇలాగే అంటే ఇప్పుడు నాన్న వచ్చి అమ్మని తిట్టాలి, అమ్మ అందరినీ బాధపడాలి. వాళ్ళు ఉంటుంది పని లేకుండా చర్చికి చర్చలో కూర్చుంటే వాళ్ళు ఏమైనా జీతాలు ఇస్తారండి? ఏమనుకోవద్దు, కొంచెం బాధ కలిగి మాట్లాడుతున్నానండి, ఏమనుకోవద్దు. మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. మీరు ధైర్యంగా మాట్లాడండి, మేము ఇబ్బంది లేదు. మనస్ఫూర్తిగా ఉన్నట్టు మాట్లాడుందమ్మా, నో ప్రాబ్లం. మాకు ఫీలింగ్ లేవు. ఇక్కడ మన అమ్మగారు ఉన్నారు, సుజన అమ్మగారు. మాట్లాడండి. ఇప్పుడు మీరు ఇంకా ఓపెన్ అవ్వట్లేదండి. మీరు ఓపెన్ అయి చెప్పండి, మీరు ఏమేమైతే అనుకుంటున్నారో మొత్తం ఓపెన్ గా చెప్పండి. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని ఏమి తప్పుగా అనుకోరు. మనస్ఫూర్తిగా చెప్పండి, మీ మనసులో ఏముందో మొత్తం చెప్పండి. అసలు ఇలా అడగ కాదు. ఇలా ఎవరైనా ఇంట్లో వాళ్ళకి బాగోపోతే ఇంటి పక్కన క్రైస్తవులు దాని పొరపాటున వాళ్ళ ఇంట్లో ఉన్నారే అనుకో, వాళ్ళు ఎలాగోలాగా ఇంట్లో వచ్చి ఇందువల్ల మీకు కష్టాలు వచ్చాయి, ఏసుని నమ్ముకోండి, ఇందువల్ల ఇలాగా ఏంటి ఇవన్నీ దేనికి? ప్రతిసారి ఈ వారం వస్తారా, 2 రోజులు మాత్రమే గ్యాప్ ఇస్తారు, మళ్ళీ వస్తారు. ఇంకా 2 రోజులు గ్యాప్ ఇస్తే వీళ్ళు ఎక్కడ మనల్ని మర్చిపోతారేమో అనేసి ఇంకా రోజు వస్తారు. ఈవినింగ్ అవ్వచ్చు, మార్నింగ్ అవ్వచ్చు, ఏదో ఒక వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంత పెద్దది ఉందిలే ఒకటి చేతిలో బైబుల్ అంట, అది తెరిచేస్తారు. అందులో ఉన్న నీటివి అసలు ఏముంటాయి? నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఏటివి ఇవి? అవి అసలు మనుషుల్లో ఉండవు. అవన్నీ చెప్పేస్తారు, ఏడిపించేస్తారు. అర్థమేనా? ఇంకా మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు అంటే ఏంటి, పరలోకానికి వెళ్ళేటప్పుడు అంటే దేవుడు కాలు ముడికిని చూశాడట, అవి నల్లగా అయితేనంట ఎంతో కన్నీరు ప్రార్థన చేసినట్టు లెక్కంట, లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేనట్టంట. ఇదే ఎప్పుడు అర్థమేనా? మీరు ఒక రహస్యంగా ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని ఆడారంట. దేనికి ఆడవడము? మన కర్మ అని చేస్తున్నాను ఇదేదో అనేసి ఉంది మన దాంట్లోని. అది చూడండి ఎలా ఉంది. ఎప్పుడు జరగవలసింది అప్పుడు జరుగుతుంది కర్మ, అది అనుభవించాలి, ఎవరు తప్పించలేరు. కానీ యేసు అన్నాడు తప్పించేశారా? వాడి చావు వాడే తప్పించుకోలేకపోయాడు, మనం అందరికీ తప్పిస్తారా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కసారి. అసలు బైబిల్ ఏంటి మత్తాయి అంటారు, అదేంటి ఆదికాండం అంటారు, నిగ్రహకాండం అంటారు, అదేంటి ప్రకటన తీయండి అంటారు. వలస ఉండదు, ఏమీ ఉండదు. ఏది మంచిదో వాళ్ళు ముందుగా నైట్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ వచ్చి వీళ్ళు పాటలు పాడించి ఆరాధన చేయించి వాళ్ళు వస్తారమ్మా చెప్పడానికి. అప్పటికప్పుడే తీసామంటారు, అప్పటికప్పుడే మాతో దేవుడు మాట్లాడే అంటారు. కానీ రాత్రంతా ఒక గదిలో కూర్చొని మంచివన్నీ ఎంచుకొని రాసుకొని చూసుకొని అప్పుడు వచ్చి చెప్తారు. మనం వినేవాళ్ళని ఎలా ఉంటే ఇలా తలకాయలు పైకెత్తి ఏదో గొప్పగా పైనుంచి తిరిగి వచ్చాడు అన్నట్టు వాళ్ళు చూస్తాం మనం. వాళ్ళు ఏమంటే అదే గొర్రెలకు తగ్గుతాం. అసలు ఒక్కొక్కసారి లెగిసి గట్టిగా అరవాలని కూడా అనిపించింది. నేను మారిన తర్వాత కూడా వెళ్ళవలసి వచ్చింది కొన్ని రోజులు. అక్కడకు వీళ్ళు పిచ్చోలో మంచోలో వాడు ఏం చెప్తున్నారో, వీళ్ళు ఏం చదువుతున్నారో, ఏం చూస్తున్నారో ఇది లైన్ కు చెప్పట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. వాడు తప్పు చెప్పినా వీళ్ళు చప్పట్లు కొట్టేశారు. వాడు ఏదో డబ్బుల గురించి మాట్లాడతాడు, అంటే డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు. మీరు డబ్బులు ఇస్తే మీరు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, మీరు మా ఫ్రెండ్స్ అనిపిస్తారు. చెప్పండి. దశంభాగాల గురించి ఎలా చెప్తారు అంతేనమ్మా? అవునండి. మొత్తం చెప్పని రంగన్న మధ్యలో మనం ఏమి రోడ్లు రాసి పెట్టుకో. ఓకే కరెక్ట్. అమ్మ చెప్పండి. ఆ డబ్బుల గురించి కూడా వాళ్ళు చెప్పాలండి. మనకి ఇవ్వాలని మనకి అనిపించాలి కదా, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు 100 రూపాయలని వాళ్ళకే 50 రూపాయలు ఇచ్చేస్తే ఇంకా మనకేముంటుంది? ఇంట్లో ఒకనే ఇద్దరు ఒక 10 మంది ఉన్నామనుకో, అవేం సరిపోతాయండి? అన్ని ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు 50 ఇచ్చారు కదా, దానికి రెట్టింపు అంటే 150 అలా వస్తాయంట, లక్షల్లోనైనా వేలల్లోనైనా. అలా సగం సగం అంటే ఎక్కడి నుంచి తీసిచ్చేది? మళ్ళీ సువార్తలకు వచ్చామంటారు, అంటే పనొద్దా? మా అందరికి తినొద్దా? 5,000 లోపలికి వెళ్ళొద్దా? వీళ్ళు వెనకాల తిరిగితే ఎలా కుదురుతుంది? వీళ్ళు వెనకాల తిరిగితే వీళ్ళు కుదురుతారు. ఎందుకంటే మనందరం వేస్తాం కదా, 100లని 1000లని 2000లని 10,000లని 20,000లని అంత నచ్చితే అంత వాళ్ళకి గడిచిపోతుంది. మాకు గడవద్దా? మేము వెళ్ళొద్దా?
మేము చేయాలి కదా, పని చేస్తేనే మేము తినగలుగుతాం. అదేం లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరి లోపల రెచ్చగొడతారు, వాళ్ళు వచ్చి ఇంట్లోనే గొడవ జరుగుతుంది, మనశ్శాంతి ఉండదు. చెప్పాలి అంటే ఒక ఇంట్లోని క్రైస్తవులకి ఒకరికి ఒకరు పడరు, ప్రేమలు ఉండవు. అంతా ఎలా అంటే అల్ల కొల్లోలంగా ఉంటుంది. అసలు అమ్మ అన్నారు, నాన్న అన్నారు, చెల్లి అన్నారు, అక్క అన్నారు, అసలు రెస్పెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ బయటకు వచ్చేటప్పటికి, బైబిల్ పట్టుకునేటప్పటికి, ఆదివారం వచ్చేటప్పటికి మాత్రం పెద్దమ్మ, పిన్నమ్మ, చెల్లి, పిన్ని ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నా, అబ్బాబ్బాబ్బా మాటలు చూడాలండి, ఇలా అలా ఉండవు. ఓ అమ్మో ఇంత ప్రేమ. కొత్త వాళ్ళు అయితే పక్కన పడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉండదు కదా. ఇప్పుడు మన గుడిలో అనుకో ఎవరు మాట్లాడరు. ఒక గుడిలో కూడా వాళ్ళు ఏదో విధంగా పిల్లలకో లేకపోతే అంటే వీళ్ళు ఆదివారం చెప్పే కంటే మన గుడిలో కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటే బాగుందని ఎన్నిసార్లు అనిపించిందో. వీళ్ళు చెప్పాలా, మనం చెప్పుకోకూడదా అని అనిపించింది మనసులో. అంటే వీళ్ళు పలకరించి ఇలా ఉంది వాళ్ళని నాకు ఇంకా బాధ వచ్చేస్తుంది. మీరు నువ్వు బాధపడద్దండి. ఒకటి రాము, ఒక నిమిషం మీరు బాధపడద్దండి. జెన్యూగా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రాము, జెన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఏ విధంగా ఇప్పుడు ఎంత స్టాండర్డ్ గా మాట్లాడుతున్నారో ఈ స్టాండర్డ్ ఇస్ ద హైలైట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే గొంతు విప్పి గలం విప్పి ముందుకు వెళ్తున్నారో అప్పుడు 10 మందికి మీరు చెప్పగలుగుతుంటారు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది మారగలుగుతారు. ఇవన్నీ మనసులో నుండి కూడా దాచుకొని బయట పరిస్థితులు ఎంతో మంది ఉంటారమ్మా. పాయింట్ కాదు రంగన్న, అది కాదు పాయింట్. ఒక చిన్న విషయం ఏంటంటే రంగన్న, అమ్మ మీతో బలవంతంగా ఎప్పుడన్నా బలవంతపు సాక్ష్యం చెప్పించడం ఏమన్నా జరిగిందా? అది చిన్నప్పుడు అండి. నాకు అది ఊహ అంటే ఇంకా 5th క్లాస్ దాటి ఉండను. అప్పుడు చిన్నప్పుడు తెలియలేనప్పుడు ఇలా చెప్పాలి అని. అప్పటి నుంచి ఇప్పుడు నేను సాక్ష్యమే చెప్పలేదు. ఎన్నో సార్లు లేచి చెప్పు అన్నారు, నేను చెప్పనే లేదు. ఇప్పుడు ధర్మం అనేటువంటిది ఏది గొప్పగా మీకు కనిపించిందమ్మా? కాటా వేస్తే ధర్మంలో ఏది గొప్ప మీకు కనిపించింది చెప్పండి. సనాతన ధర్మం గొప్పది. ఇప్పుడు సనాతన ధర్మమే గొప్పది. అరే పాస్టర్ ఉన్న కొడుకులారా, ఇప్పుడు కన్నా తెలుసుకుంటారా, మీ దగ్గర బలైపోయి బాధపడి బయటకు వచ్చిన వ్యక్తులు చక్కగా క్లియర్ గా చెప్తున్నారు సనాతన ధర్మం గొప్పది. అదే విధంగా వాలి కూడా చెప్పాడు. వాలి గురించి కూడా మేము చెప్పాను రా, మీ కళ్ళకి పచ్చ కామెర్లు పడతాయి. రాసుల గురించి చెప్తాను రా, లంచా కొడకల్లారా, మీ బూతులు దాచుకుంటున్నాను. అన్న ఒక్క నిమిషం ఇప్పుడు మీకు అమౌంట్ కావాలనుకుంటే మా దగ్గర ముష్టి ఎత్తుకోండి, తప్పని మీరు ఎవరు కూడా అడగద్దు. ఒకటే చిన్న విషయం ఏంటంటే బ్లఫ్ చేయొద్దు, మోసం చేయొద్దు. డబ్బున్నారని బాబాబు మా ముష్టి అని చెప్పి పడుకోండి. పాస్టర్ కింద మేము ఉన్నాము, ఇంతకాలం నుంచి ప్రజెంట్ పాస్టర్ కింద మేము బతుకుతున్నాము, మాకు బతుకు తిరిగిపోతుంది కాబట్టి మాకు ఇంత డబ్బు వస్తుంది. ఈ డబ్బు మీలాంటి వాళ్ళు సహాయం ఏమని చెప్పడకండి, మేము వేస్తాం ఎంతో కొంత ముష్టి సరిపోతుంది. ఎందుకురా నాయన చిన్న పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని సండే స్కూల్స్ అని చెప్పి పెట్టి సొలు సాక్ష్యాలు చెప్పించుకుని డబ్బులు సంపాదించుకుని ఫ్యామిలీ మొత్తాన్ని బ్లఫ్ చేస్తూ తండ్రికి పిల్లలు కాకుండా తల్లికి పిల్లలు కాకుండా అన్నట్టుగా సాక్ష్యాలు చెప్పిస్తూ వాళ్ళు తిరుగుతూ కొడుతూ ఉండేట్టుగా ప్రయత్నం చేయడం చాలా తప్పు. అది చెప్పదలుచుకున్నాను. చెప్పండి, మీరు చెప్పడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. చెప్పండి. అదే మనస్ఫూర్తిగా చెప్పేది మొత్తం వినాలి. చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మరీ ఎర్చి కాదు, ఓ మాదిరిగా ఉంటారు కదా. చర్చిలో ఎంతమంది ఉన్నా అందులో కాస్త కోస్తా ఉంటారు కదా. వాళ్ళు క్రిస్మస్ కి ఇచ్చినవి, న్యూ ఇయర్ కి ఇచ్చినవి డబ్బులు బట్టి వాళ్ళకి బట్టలు తీసి వాళ్ళని ఎంత అంటే కుర్చీలో కూర్చోబెట్టడం, వచ్చినప్పుడు రిసీవ్ చేయడం. ఏం నవ్వుతారో తెలుసా అండి, అంత దొంగ నవ్వులు అన్ని, మోసం నవ్వులు అవన్నీ. నవ్వులేని కథలా ఎంత మోసం అంటే చండాలము. అంత కడుపు అంతా కుళ్ళిపోయి కూర్చుంచిపోయి ఉంటుంది. హృదయం అసలు ప్రశాంతంగా ఉండనే ఉండదు. వీళ్ళ వాళ్ళ నెలగా రాగబెట్టుకోవాలని ఇవే ఉంటుంది వాళ్ళకి. అందుకే అసలు నవ్వినా కూడా నాకు ఒక్కొక్కసారి ఎందుకు ఈ అబద్ధం నవ్వుతారు ఎందుకు అనిపిస్తారు వాళ్ళని చూసే. అసలు చూడబుద్ధి కాదు. అలాగా ఎవరికి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళని మాత్రం సూపర్ గా వాళ్ళు ఎంత మంచిగా చూస్తారో తెలుసండి. ఎందుకంటే ఇంకా ఇస్తూ ఉంటారు కదా. అది లేని వాళ్ళు అన్నారా, ఇంకా వాళ్ళని ఉన్నుకోవాలి ఎలా అంటే ఇంకా మీరు చర్చలో ఉన్నామంటే లేకపోయినా ఒకటే అలా చూస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా లెక్కేసుకోవచ్చాము? ఇప్పుడు 10 మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోమ్మా, 10 మందిని హైలైట్ చేసుకుంటూ వాళ్ళ పేరు చెప్తూ డబ్బులు ఇచ్చారు, దేవుని మహిమ వీళ్ళు కలగాలి, మీరందరూ ప్రార్థన చేయాలి, ఏడుస్తుండాలని చెప్పి చెప్తారు. అంతే కదమ్మా? అంతేనండి. చేతికి ఇచ్చే వాళ్ళకి ప్రార్థన చేస్తారు. మిగతా వాళ్ళ పేరు చెప్పాక అంతేనమ్మా? చెప్పరు కానీ ఒకటి అంటారు, అందరినీ దీవించండి అంటారు, అంతే. ఓకేనమ్మా. మేడం గారు అడుగుదాం అనుకుంటున్నారు, అడగనమ్మా. లేదండి, నేనేం అడుగుదాం అనుకోవట్లేదు. రంగా గారి ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నారా? ఒక మాటమ్మా, ఇక్కడ ఏంటంటే ఆమె గారికి నేను ఒక విషయం చెప్పాను. అమ్మా ఒక మాటమ్మా, మీకు నాకు డౌట్ ఓపెన్, ఎందుకంటే నేను ఎక్కువ క్రైస్తవులకి ముందుకు వెళ్ళలేదు, మధ్యలో వచ్చాను కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ అందరినీ ఆశీర్వదించగాక అని అంటున్నావు కదా, ఈ లెక్కన వేసుకుంటే అందరినీ ఆమెను అంటాడు, ఇంకో రకంగా అంటాడు పాస్టర్. ఓకేనా? అంటే అర్థం కాలేదండి క్వశ్చన్. మళ్ళీ అట్లా కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఏమంటాడు, అందరినీ దీవించగాక.
వచనం అయిపోయింది. ఆమెనంటే అలా జరగాలి అని అంట. ఓకే ఓకే అమ్మా, ఈ పాయింట్ మీద నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానమ్మా. ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే కనుక ఆమె అంటే ఇలా జరగాలి అనే సందర్భం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకో వచనం తీసుకుంటారు. ఏంటంటే ప్రైజ్ లాడ్ అని ముందు మనకంటే ముందే ప్రైజ్ లాడ్ అంటాడు. అంటే ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మనము వాళ్ళకి ఇస్తున్నట్లు అన్నట్లా, లేదా మిమ్మల్ని బ్లెస్సింగ్ చేసినట్లా? ప్రైజ్ లాడ్ అంటే వాళ్ళకి మనం నమస్కారం అని అన్నట్టు అనుకుంటాను, అందుకే ప్రైజ్ లాడ్ అని అంటారు. అదండి. ఇంకా మీరు చర్చిలో ఇంకేమేమి చూసారండి? అంటే జనరల్ గా చర్చిలో రెగ్యులర్ గా మీరు ఏమేమి చూసారు? ఇప్పుడు జనాలు వస్తూ ఉంటారు కదా, మామూలుగా మరీ పెద్దవాళ్ళు కాకపోయినా టీనేజర్స్ వస్తూ ఉంటారు కదా. ఆ టీనేజర్స్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా చూసారండి? అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా తప్పుగా బిహేవ్ చేయడము ఇలాంటివి ఏమన్నా చూసారా మీరు ఎప్పుడైనాను? వాళ్ళకి ఉంటాయండి, అవి కామన్. వాళ్ళకి ఉంటాయి. అందరూ సాయిపోతుంటారు, ఫోన్ నెంబర్స్ ఇచ్చుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇవన్నీ కామన్. అసలు అనుకూడదు కానీ వాక్యం వినే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలా సాయిపోట్టడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ సంఖ్య ఉంటుంది. దీనికైతే నేను బాగా చెప్తాను. చెప్పండి. నిద్రపోవడం కూడా నిద్రపోతారు, ఏమీ ఉండదు. భయ పెట్టేసి తీసుకొస్తే కూర్చోబెడతారు అంతే. కొందరు నిద్రపోతారు, కొందరు ఏమాత్రం బైబిల్ తీయరు, కొందరు సై కొట్టుకుంటారు, కొందరు ఫోన్ చూసుకుంటారు. అసలు ఎక్కువ మంది జనం ఉన్నారని చెప్పుకుంటారే, అందులో ఏమీ ఉండదు. ఇంకోటి విన్నానండి నేను, మామూలుగా అంతా వీళ్ళు చెప్పాల్సిన అంతా చెప్పేసిన తర్వాత వీళ్ళు దీవిస్తూ ఉంటారంట కదా లైన్ లో రమ్మని మాస్టర్స్. అవునండి. అప్పుడు దీవించినప్పుడు అక్కడ ఆఫరింగ్ బాక్స్ లో డబ్బులు వేసిన దాన్ని బట్టి దీవెన కూడా ఉంటుంది అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది వాళ్ళు చూడరు కదమ్మా. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక వలలాగా, లేకపోతే ఒక డబ్బాలాగా, లేకపోతే ఒక కవర్ లాగా ఉంటుంది. అందులో ఎంత వేసాను అనేది మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదమ్మా. ఇప్పుడు ఆఫరింగ్ బాక్స్ లో నిజంగా గోల్డ్ వేయాలి ఇలాంటి చెప్తారా అని? మీకున్న బంగారం వేయండి. నేనైతే చూడలేదమ్మా. అంటే నేను చెప్తాను, డబ్బుల గురించి అయితే చెప్పారు కానీ బంగారం గురించి అయితే ఇప్పటికొచ్చి నేను అనుభవించేది ఇప్పటి వరకు చెప్పలేదు. నేను ఇది ఒప్పుకుంటాను. మరి మిగతా చర్చలకు మనం వెళ్ళలేదు. దీంతోనే ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే డబ్బులు బంగారాన్ని వేసే అంత స్థానం అంటే స్థాయికులు అక్కడ ఉండరు కాబట్టి అట్లాంటివి ఆశించరు. ఎందుకంటే వాళ్ళు దాల్చిన దశంభాగాలు కావాలి, అంతే. దశంభాగాలు డబ్బులు కావాలి. డబ్బులు ఏంటంటే చిన్న చిత్ర విషయంలో కానీ అరాకొర పని చేసుకుని కానీ తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. కానీ బంగారం వేయాలంటే కనుక వాళ్ళ మొగుడు పర్మిషన్ కావచ్చు, లేదా అత్త మామూలు పర్మిషన్ కావచ్చు, ఎంతో ఉంటుంది కాబట్టి సామాన్యంగా సాధ్యం అవుతుంది. అలా ఉండకపోవచ్చు. సారీ ప్లీజ్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి బంగారము దేవుడికి ఇవ్వాలి అనుకుంటే మొగ్గుని కూడా అడగరండి. ఈ విషయంలో నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇంత వెయ్యాలని ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికొకరికి తెలియదండి. దానికి కూడా నేను చెప్తాను. ఒకరికొకరు చెప్పుకోరు. నువ్వు వింటేసాను కూడా చెప్పరు. ఎక్కువ అమౌంట్ ఇస్తారే, 50,000 20,000 ఇలా ఇస్తారే, అలాంటప్పుడు మాత్రమే ముందు నైట్ చెప్తారు, ఇక నేను మొత్తానికి ఇంటి ఇవ్వబోతున్నాను అని మాత్రమే చెప్తారు. అది ఎప్పుడు క్రిస్మస్ కో న్యూ ఇయర్ కో అంటే సంవత్సరాన్ని అంతా దాస్తారు. ఇక్కడ సంద వేస్తూనే ఉంటారు, సంవత్సరానికి అలాగా దేవుడికని దాస్తూనే ఉంటారు. ఇది చెప్తారు కానీ వారం ఉంటారే, అది మాత్రం పక్కన అమ్మకి నాన్నకి చెల్లికి ఎవరికి తెలియదండి ఇంత వేస్తున్నామో అని. అటువంటిది బంగారం గురించి అమ్మకి చెప్తారని ఎలా అనుకుంటున్నారండి? నేను దీనికి ఒప్పుకోను అసలు. అదే మన ఇప్పుడు సనాతన ధర్మంలో మాత్రం చిన్న పని చేస్తున్నా ఇంటికి పెద్ద మగవాడైనా పిల్లలకి అమ్మకి చెప్పకుండా ఏ పని చేయడు. అది తప్పవని రైట్ అవని. పొరపాటున చెప్పడానికి మనం అందుబాటులో లేకపోయినా ఫోన్ చేసినా చెప్తారు, మెసేజ్ అయినా పెడతారు, లేకపోతే ఆ తప్పు అయిపోయిందని వచ్చి నన్ను క్షమించానని అంటారు. కానీ అందులో లేదు. అవునండి. అన్నగారు మీరు ఒక రోజు వెళ్ళారనుకోండి, డైలీ చర్చికి వెళ్ళాలంటారా ఖచ్చితంగాను? అయ్యో ఒక రోజు మానేస్తేనే ఏమంటారు, మానేసానండి దేవుడి మీద బతిపోయిందా, సెలవు పెట్టొచ్చు కదా, తప్పేముంది, సెలవు పెట్టే నాకు డబ్బులు ఎలా వస్తాయి, అలా మాట్లాడతారు వాళ్ళు. అవసరాలైనా వదిలేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ఆ రోజు ఏ పని, ఒక ఫంక్షన్ ఉన్నా, ఒక మ్యారేజ్ ఉన్నా, ఏమున్నా ఆదివారము, శనివారము, శుక్రవారము, సెకండ్ సాటర్డే ఖచ్చితంగా. ఇప్పుడు మన పండుగ వస్తుందే, సంక్రాంతి, భోగి, దీపావళి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చినవి అవి సెలవు ఉంటాయి కదండి. నాకు కోపం చాలా వస్తుంది. చెట్టు పెట్టేస్తారండి బయట ఉంటే, మళ్ళీ కలిసిపోతారు కదా, పిల్లలు వస్తారు, ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, లేకపోతే మా ఇంటికి రాగానే తీసుకెళ్ళిపోతారు. అదంతా చూసి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూసుంటారు వాళ్ళు. ఎప్పుడు బొట్టు లేకుండా ఆ మూలకులు ఈ మూలకులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో ఈ అందరూ కలిసి తినడము, ఇవి మంచిగా అంతా అబ్బా చాలా బాగుంటది. వివరించడానికి నాకు అసలు మాటలు రావట్లేదు. అంత సంతోషంగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఆకర్షణ అయిపోతారని ఈ పండుగల్లో అంతా వాళ్ళు చర్చలు పెట్టేస్తారు. వచ్చేయండి సెలవే కదా వచ్చేసేయండి అంటారు, అంతే. కాదమ్మా, ఇంకో మాట అమ్మా, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నేనేం అడగట్లేదు. ఒక్క నిమిషం. అనుశ్రీ గారు మీకు ఏమైనా లేట్ అవుతుందా? పర్వాలేదా?
పర్లేదు చెప్పండి. ఇంట్లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? ఓకేనా అంటున్నా. పర్వాలేదు. సరే. ఓకే ఓకే అమ్మా. ఇంకోటి ఏంటంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అమ్మ, మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఇక్కడ హిందూ ధర్మంలోకి మీరు స్వీకరించి వచ్చారు, ఇక్కడ గర్వాప్స్ అయ్యారో, అప్పటి నుంచి ఇప్పటికి మీరు ఎన్ని పండుగలు చేసుకున్నారమ్మా? నేనా? అదేంటి, అబ్బా వరలక్ష్మి వ్రతం చేశాను, తర్వాత దీపావళి చేశాను, ఇంకా ఏవో పండుగలు, శివరాత్రి చేశాను, మొన్న కార్తీక మాసం చేశాను. ఇవన్నీ ఎలా అంటే నాకు చాలా సంతోషంగా చేశాను తెలుసండి. నాకు యాక్చువల్ గా మీరు ఏమైనా అనుకోండి, నాకు శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మన్న కూడా నాకు చాలా ఇష్టం. అంటే దుర్గమ్మ అని అంటాను. నేను ఎప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవను, అమ్మని నాన్ననే అంటాను. నాకు ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా నా పక్కనే ఉంటారు, నేను ఇలాగే చూసి వాళ్ళతో మాట్లాడతాను. ఏంటమ్మా ఇది, ఏంటన్నా ఇలాగా నాకు అని అంటే చాలు. నేనేమి ఎలా అడగాలో కూడా నాకు తెలీదు. చిన్న విషయం అమ్మా, ఇక్కడ ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా, దాంట్లో మీకు సంతృప్తి కలిగే మాటలు మీకు ఏం నచ్చినా చెప్పండి అమ్మా. ఏముంది, చక్కగా ఉదయాన్నే లేచి అమ్మాయికి పూజ చేయమని నాకు వేరే వాళ్ళు చెప్తేనే నేను ఒక్కటే చేసుకున్నాను. మరి అందులో తప్పు ఉందో రైట్ ఉందో నాకైతే తెలియదు. నేను ఎంత విన్నానో అదే చేసుకున్నాను, అంతే చేసుకున్నాను. మనస్ఫూర్తిగా ఇప్పుడు దాంట్లో చెప్పేది ఏంటి, ధర్మం అనేటువంటిది పాటించడం ఉందా, నాశనం పెట్టేటట్టుగా ఉందా? మీకు నచ్చింది చాలా హ్యాపీ. ఆ ఒక్కటే కావాలి. ధర్మం అనేటువంటిది అది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అంటే, ఆ ఒక చారుమతి దేవికి కల్లో కనిపించినటువంటి అమ్మవారు ఒక వరం ఇస్తే ఆ ఒక వరాన్ని 10 మందికి పంచినటువంటి ఒక మంచి స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ ఒక్కడి పొందకుండా 10 మందికి పంచిపెట్టింది లోక కళ్యాణాని కోసం. అంత జ్ఞానంతో ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు కన్యక 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 అంటారు కదా, ఇక్కడ ఎంతమంది కన్యకలు ఉన్నారు? మరి వాళ్ళ దాంట్లో ఏది ఉండదు, ఏమీ లేదు. ఆ ఒక్కటే క్లారిటీ. మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా అంటే చాలా సంతోషం. మీలాంటి వాళ్ళ లెవెల్లోకి రావాలి, మంచి మంచి విషయాలు చెప్పాలి. రంగన మీకు డౌట్లు అడిగాను ఇంకా. ఓకే అమ్మ, ఒకటి ధైర్యంగా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఒకటికి 2 ముందు ఒక్కసారి ఈ ఛానల్ కాదు, ఇంకో ఛానల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు వెళ్ళి ధైర్యంగా మీలో ఉన్నటువంటి విధానం ఏ విధంగా మీరు ఇప్పుడు చెప్పారో అది చెప్పగలిగితే 10 మందికి మీరు లాలు ఉంటారమ్మా. మీరు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరు ఎటు మధ్యలో నిలబడడం కరెక్ట్ కాదు అంటున్నా. మీరైతే ధైర్యాన్ని, మీరు ఆదిశక్తులమ్మా. మీకు అసలు మిమ్మల్ని ముందే కొలుతామమ్మా మేము. పార్వతీ శివ అని కానీ, లేదంటే సీతారాం అని కానీ మిమ్మల్ని ముందుకు వేసుకుంటామమ్మా మేము. అలాంటి వ్యక్తిత్వం మనకు మన హిందూ సనాతన ధర్మంలో రాయబడినటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ముందుకు వేసుకొని మాట్లాడగలుగుతాం మేము. అలాంటప్పుడు మీరు వెనక ఉండడం కరెక్ట్ కాదు. మీరు వెనక కాకుండా ముందుండి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీకుందమ్మా. అమ్మ భవాని అంటే ఏంటి అంటే దానికి ఆమెకు అంత స్వరూపము అసలు ఎలా అంటే శివునికి కూడా ఆకాంక్ష లేదు. ఎందుకంటే ఆమె శివుడే కూడా ఆమె కంటే తడబడతాడు. అలాంటి వ్యక్తిత్వాలు మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకమ్మా మీరు వెనక ఉండడము? ముందుకొచ్చి 10 మందికి ఈ విషయాలు తెలియజేసి నేను ఇంతే అని చెప్పేసి, నాది ఇట్లుంది, నేను హిందూ సనాతన ధర్మాన్ని నేను నమ్ముకున్నాను, నా గొప్పది హిందూ సనాతన ధర్మము, దీనికంటే మించిన ధర్మం ఏదీ లేదు అని తేట తెల్లని చేసి చెప్పేయాల్సిన అవసరం మీకు ఎంత? మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి బాధ్యత ఉందమ్మా. వాస్తవం చాలా మంది వస్తారు, మా లైఫ్ ఎంతో మంది వస్తారు. ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మరీ ఎరిచి కాదు, ఓ మాదిరిగా ఉంటారు కదా. చర్చిలో ఎంతమంది ఉన్నా అందులో కాస్త కోస్తా ఉంటారు కదా. వాళ్ళు క్రిస్మస్ కి ఇచ్చినవి, న్యూ ఇయర్ కి ఇచ్చినవి డబ్బులు బట్టి వాళ్ళకి బట్టలు తీసి వాళ్ళని ఎంత అంటే కుర్చీలో కూర్చోబెట్టడం, వచ్చినప్పుడు రిసీవ్ చేయడం. ఏం నవ్వుతారో తెలుసా అండి? అంత దొంగ నవ్వులు అన్ని, మోసం నవ్వులు అవన్నీ. నవ్వులేని కథలా ఎంత మోసం అంటే చండాలము. అంత కడుపు అంతా కుళ్ళిపోయి కూర్చుంచిపోయి ఉంటుంది. హృదయం అతను అసలు ప్రశాంతంగా ఉండనే ఉండదు. వీళ్ళ వాళ్ళ నెలగా రాగబెట్టుకోవాలని ఇవే ఉంటుంది వాళ్ళకి. అందుకే అసలు నవ్వినా కూడా నాకు ఒక్కొక్కసారి ఎందుకు ఈ అబద్ధం నవ్వుతారు ఎందుకు అనిపిస్తారు వాళ్ళని చూస్తే. అసలు చూడబుద్ధి కాదు. అలాగా ఎవరికి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళని మాత్రం సూపర్ గా వాళ్ళు ఎంత మంచిగా చూస్తారో తెలుసండి. ఎందుకంటే ఇంకా ఇస్తూ ఉంటారు కదా. అది లేని వాళ్ళు అన్నారా, ఇంకా వాళ్ళని ఉన్నకోవాలి ఎలా అంటే ఇంకా మీరు చర్చలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అలా చూస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా లెక్కేసుకోవచ్చాము? ఇప్పుడు 10 మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోమ్మా, 10 మందిని హైలైట్ చేసుకుంటూ వాళ్ళ పేరు చెప్తూ డబ్బులు ఇచ్చేసారు, ఈ డబ్బులు ఇచ్చారు, దేవుని మహిమ వీళ్ళు కలగాలి, మీరు అందరూ ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ఉండాలని చెప్పి చెప్తారు, అంతే కదమ్మా? అంతేనండి. చేతికిచ్చే వాళ్ళకి ప్రార్థన చేస్తారు. మిగతా వాళ్ళ పేరు చెప్పారు అంతేనమ్మా? చెప్పరు కానీ ఒకటి అంటారు, అందరినీ దీవించండి అంటారు, అంతే. ఓకేనమ్మా, మేడం గారు అడుగు అనుకుంటున్నారు, అడగనమ్మా. లేదండి, నేనేం అడుగుదాం అనుకోవట్లేదు. రంగా గారు ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నారా? ఒక మాటమ్మా, ఇక్కడ ఏంటంటే ఆమె గారికి నేను ఒక విషయం చెప్పాను అమ్మా. ఒక మాటమ్మా, మీకు నాకు డౌట్ ఓపెన్, ఎందుకంటే నేను ఎక్కువ క్రైస్తవులకి ముందుకు వెళ్ళలేదు, మధ్యలో వచ్చాను కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ అందరినీ ఆశీర్వదించగాక అని అంటాడు అంటున్నావు కదా, ఈ లెక్కన వేసుకుంటే అందరినీ ఆమెను అంటాడు, ఇంకో రకంగా అంటాడు ఫాస్ట్. ఓకేనా? అర్థం కాలేదండి క్వశ్చన్ మళ్ళీ. అట్లా కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి ఏమంటాడు అందరినీ దీవించారు. ఆమె అంటే అలా జరగాలి అని అంట. ఓకేమ్మా, ఈ పాయింట్ మీద నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానమ్మా. ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే కనుక ఆమె అంటే ఇలా జరగాలి అనే సందర్భం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకో విషయం తీసుకుంటారు.
ఏంటంటే ప్రైజ్ లాడ్ అని ముందు వాళ్ళకంటే ముందే మనకంటే ముందే ప్రైజ్ లాడ్ అంటాడు. అంటే ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మనము వాళ్ళకి ఇస్తున్నట్లు అన్నట్లా, లేదా మిమ్మల్ని బ్లెస్సింగ్ చేసినట్లా? ప్రైజ్ లాడ్ అంటే వాళ్ళకి మనం నమస్కారం అని అన్నట్టు అనుకుంటాను, అందుకే ప్రైజ్ లాడ్ అని అంటారు. అదండి. ఇంకా మీరు చర్చిలో ఇంకేమేమి చూసారండి? అంటే జనరల్ గా చర్చిలో రెగ్యులర్ గా మీరు ఏమేమి చూసారు? ఇప్పుడు జనాలు వస్తూ ఉంటారు కదా, మామూలుగా మరీ పెద్దవాళ్ళు కాకపోయినా టీనేజర్స్ వస్తూ ఉంటారు కదా. ఆ టీనేజర్స్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా చూసారండి? అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా తప్పుగా బిహేవ్ చేయటము ఇలాంటివి ఏమన్నా చూసారా మీరు ఎప్పుడైనాను? వాళ్ళకు ఉంటాయండి, అవి కామన్. వాళ్ళకు ఉంటాయి. అనుకోరు అయిపోతుంటారు, ఫోన్ నెంబర్స్ ఇచ్చుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇవన్నీ కామన్. అసలు అనుకోరు కానీ వాకింగ్ వినే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలా సైపోట్టడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ సంఖ్య ఉంటుంది. దీనికైతే నేను బాగా చెప్తాను. చెప్పండి. నిద్రపోవడం కూడా నిద్రపోతారు, ఏమీ ఉండదు, భయమమ్మా, భయ పెట్టేసి తీసుకొస్తే కూర్చోబెడతారు అంతే. కొందరు నిద్రపోతారు, కొందరు ఏమో అసలు బైబిల్ తీయరు, కొందరు సైట్ కొట్టుకుంటారు, కొందరు ఫోన్ చూసుకుంటారు. అసలు ఎక్కువ మంది జనం ఉన్నారని చెప్పుకుంటారే, అందులో ఏమీ ఉండదు. ఒక్క నిమిషం అమ్మా, నాకు చిన్న డౌట్. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, ఏమనుకోకండి. ఇంకోటి విన్నానండి నేను. మామూలుగా అంతా వీళ్ళు చెప్పాల్సింది అంతా చెప్పేసిన తర్వాత వీళ్ళు దీవిస్తూ ఉంటారంట కదా లైన్ లో రమ్మని మాస్టర్స్. అవునండి. అప్పుడు దీవించినప్పుడు అక్కడ ఆఫరింగ్ బాక్స్ లో డబ్బులు వేసిన దాన్ని బట్టి దీవెన కూడా ఉంటుంది అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది వాళ్ళు చూడరు కదమ్మా. అంటే అది ఎలా ఉంటదంటే ఒక వలలాగా, లేకపోతే ఒక డబ్బాలాగా, లేకపోతే ఒక కవర్ లాగా ఉంటుంది. అందులో ఎంత వేసాను అనేది మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదమ్మా. ఇప్పుడు ఆఫరింగ్ బాక్స్ లో నిజంగా గోల్డ్ వేయాలి ఇలాంటి చెప్తారా అండి? మీకున్న బంగారం వేయండి. నేనైతే చూడలేదమ్మా. అంటే నేను చెప్తాను, డబ్బుల గురించి అయితే చెప్పారు కానీ బంగారం గురించి అయితే ఇప్పటికొచ్చి నేను అనుభవించేది ఇప్పటి వరకు చెప్పలేదు. నేను ఇది ఒప్పుకుంటాను. నా మరి మిగతా చర్చలకు మనం వెళ్ళలేదు. దీంతోనే సుజనమ్మ, ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే డబ్బులు బంగారం వేసే అంత స్థానం అంటే స్థాయికులు అక్కడ ఉండరు కాబట్టి అట్లాంటివి ఆశించరు. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన దశంభాగాలు కావాలి, అంతే. దశంభాగాలు డబ్బులు కావాలి. డబ్బులు ఏంటంటే చిన్న చిత్ర విషయంలో కానీ ఆరాకొర పని చేసుకుని కానీ తీసుకొచ్చి తీయగలుగుతారు. కానీ బంగారం వేయాలంటే కనుక వాళ్ళ మొగుడు పర్మిషన్ కావచ్చు, లేదా అత్తమామల పర్మిషన్ కావచ్చు, ఎంతో ఉంటుంది కాబట్టి సామాన్యంగా సాధ్యం అవుతుంది. అలా ఉండకపోవచ్చు. సారీ ప్లీజ్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి బంగారము దేవుడికి ఇవ్వాలి అనుకుంటే మొగ్గుని కూడా అడగరండి. ఈ విషయంలో నేను కూడా చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇంత వెయ్యాలని ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికొకరికి తెలియదండి. దానికి కూడా నేను చెప్తాను. ఒకరికొకరు చెప్పుకోరు. నువ్వు వింటేసాను కూడా చెప్పరు. ఎక్కువ అమౌంట్ ఇస్తారే, 50,000 20,000 ఇలా ఇస్తారే, అలాంటప్పుడు మాత్రమే ముందు నైట్ చెప్తారు, ఇదో నేను మొత్తానికి ఇంటి ఇవ్వబోతున్నాను అని మాత్రమే చెప్తారు. అది ఎప్పుడు క్రిస్మస్ కో న్యూ ఇయర్ కో అంటే సంవత్సరానికి అంతా దాస్తారు. ఇక్కడ సందా వేస్తూనే ఉంటారు, సంవత్సరానికి అలాగా దేవుడికని దాస్తూనే ఉంటారు. ఇది చెప్తారు. కానీ వారం ఉంటారే, అది మాత్రం పక్కన అమ్మకి నాన్నకి చెల్లికి ఎవరికి తెలియదండి ఇంత వేస్తున్నాము అని. అటువంటిది బంగారం గురించి అమ్మకి చెప్తారని ఎలా అనుకుంటున్నారండి? నేను దీనికి ఒప్పుకోను అస్సలు. అదే మనం ఇప్పుడు సనాతన ధర్మంలో మాత్రం చిన్న పని చేస్తున్నా ఇంటికి పెద్ద మగవాడైనా పిల్లానికి అమ్మకి చెప్పకుండా ఏ పని చేయడు. అది తప్పవని రైట్ అవని. పొరపాటున చెప్పడానికి మనం అందుబాటులో లేకపోయినా ఫోన్ చేతనే చెప్తారు, మెసేజ్ అయినా పెడతారు, లేకపోతే ఆ తప్పు అయిపోయిందని వచ్చి నన్ను క్షమించానని అంటారు. కానీ అందులో లేదు. అవునండి. అను గారు, మీరు ఒక రోజు వెళ్ళారనుకోండి, డైలీ చర్చికి వెళ్ళాలంటారా ఖచ్చితంగాను? అయ్యో, ఒక రోజు మానేస్తేనే ఏమంటారు, మానేసానండి దేవుడి మీద బతిపోయిందా, సెలవు పెట్టొచ్చు కదా, తప్పేముంది, సెలవు పెడితే నాకు డబ్బులు ఎలా వస్తాయి, అలా మాట్లాడతారు వాళ్ళు. అవసరాలైనా వదిలేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ఆ రోజు ఏ పని, ఒక ఫంక్షన్ ఉన్నా, ఒక మ్యారేజ్ ఉన్నా, ఏమున్నా ఆదివారము, శనివారము, శుక్రవారము, సెకండ్ సాటర్డే ఖచ్చితంగా. ఇప్పుడు మన పండుగ వస్తుందే, సంక్రాంతి, భోగి, దీపావళి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చినవి అవి సెలవు ఉంటాయి కదండి. నాకు కోపం చాలా వస్తుంది. చర్చి పెట్టేస్తారండి, బయట ఉంటే మళ్ళీ కలిసిపోతారు కదా, పిల్లలు వస్తారు, ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు, లేకపోతే మా ఇంటికి రావే అని తీసుకెళ్ళిపోతారు. అదంతా చూసి వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూసుంటారు వాళ్ళు. ఎప్పుడు బొట్టు లేకుండా ఆ మూలకులు ఈ మూలకులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో ఈ అందరూ కలిసి ఉంది, కలిసి తినడము, ఇవి మంచిగా అంతా అబ్బా చాలా బాగుంటది. వివరించడానికి నాకు అసలు మాటలు రావట్లేదు. అంత సంతోషంగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఆకర్షణగా అయిపోతారని ఈ పండుగల్లో అంతా వాళ్ళు చర్చలు పెట్టేస్తారు. వచ్చేయండి సెలవే కదా వచ్చేసేయండి అంటారు, అంతే. కాదమ్మా, ఇంకో మాట అమ్మా, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి నేనేం అడగట్లేదు. ఒక్క నిమిషం. అనుశ్రీ గారు, మీకు ఏమన్నా లేట్ అవుతుందా? పర్వాలేదా? పర్లేదు చెప్పండి. ఇంట్లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? ఓకేనా అంటున్నా. పర్వాలేదు. సరే, ఓకే అమ్మా.
ఇంకోటి ఏంటంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అమ్మ మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం ఇక్కడ హిందూ ధర్మంలోకి మీరు స్వీకరించి వచ్చారు, ఇక్కడ గర్వాప్స్ అయ్యారో, అప్పటి నుంచి ఇప్పటికి మీరు ఎన్ని పండుగలు చేసుకున్నారమ్మా? నేనా? అదేంటి అబ్బా, వరలక్ష్మి వ్రతం చేశాను, తర్వాత దీపావళి చేశాను, ఇంకా ఏవో పండుగలు, శివరాత్రి చేశాను, మొన్న కార్తీక మాసం చేశాను. ఇవన్నీ ఎలా అంటే నాకు చాలా సంతోషంగా చేశాను తెలుసండి. నాకు యాక్చువల్ గా మీరు ఏమైనా అనుకోండి, నాకు శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మన్న కూడా నాకు చాలా ఇష్టం. అంటే దుర్గమ్మ అని అంటాను. నేను ఎప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలవను, అమ్మని నాన్ననే అంటాను. నాకు ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా నా పక్కనే ఉంటారు, నేను ఇలాగే చూసి వాళ్ళతో మాట్లాడతాను. ఏంటమ్మా ఇది, ఏంటన్నా ఇలాగ నాకు అని అంటే చాలు. నేనేమి ఎలా అడగాలో కూడా నాకు తెలీదు. చిన్న విషయం అమ్మా, ఇక్కడ ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా, దాంట్లో మీకు సంతృప్తి కలిగే మాటలు మీకు ఏం నచ్చినాయి చెప్పండి అమ్మా. ఏముంది, చక్కగా ఉదయాన్నే లేచి అమ్మాయికి పూజ చేయమని నాకు వేరే వాళ్ళు చెప్తేనే నేను ఒక్కగా చేసుకున్నాను. మరి అందులో తప్పు ఉందో రైట్ ఉందో నాకైతే తెలియదు. నేను ఎంత విన్నానో అదే చేసుకున్నాను, అంతే చేసుకున్నాను. మనస్ఫూర్తిగా ఇప్పుడు దాంట్లో చెప్పేది ఏంటి, ధర్మం అనేటువంటిది పాటించడం ఉందా, నాశనం పెట్టేటట్టుగా ఉందా? మీకు నచ్చింది? చాలా హ్యాపీ. ఆ ఒక్కటే కావాలి. ధర్మం అనేటువంటిది అది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటే, ఒక చారుమతి దేవికి కల్లో కనిపించినటువంటి అమ్మవారు ఒక వరం ఇస్తే, ఆ ఒక వరాన్ని 10 మందికి పంచినటువంటి ఒక మంచి స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ ఒక్కటి పొందకుండా 10 మందికి పంచిపెట్టింది లోక కళ్యాణాని కోసం. అంత జ్ఞానంతో ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు కన్యక 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 అంటారు కదా, ఇక్కడ ఎంతమంది కన్యకలు ఉన్నారు? మరి వారి దాంట్లో ఏది ఉండదు, ఏమీ లేదు. ఒక్కటే క్లారిటీ. మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా అంటే చాలా సంతోషం. మీలాంటి వాళ్ళ లెవెల్లోకి రావాలి, మంచి మంచి విషయాలు చెప్పాలి. రంగని మీకు డౌట్లు అడిగాను ఇంకా. ఓకే అమ్మా, ఒకటి ధైర్యంగా మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఒకటికి 2 ముందు ఒక్కసారి ఈ ఛానల్ కాదు, ఇంకో ఛానల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు వెళ్ళి ధైర్యంగా మీలో ఉన్నటువంటి విధానం ఏ విధంగా మీరు ఇప్పుడు చెప్పారో అది చెప్పగలిగితే 10 మందికి మీరు లాలుచే ఉంటారమ్మా. మీరు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరు ఎటుగా మధ్యలో నిలబడడం కరెక్ట్ కాదు అంటున్నా. మీరైతే ధైర్యాన్ని, మీరు ఆదిశక్తులమ్మా. మీకు అసలు మిమ్మల్ని ముందే కొలుతామమ్మా మేము. పార్వతీ శివ అని కానీ, లేదంటే సీతారాం అని కానీ మిమ్మల్ని ముందుకేసుకుంటామమ్మా మేము. అలాంటి వ్యక్తిత్వం మనకు మన హిందూ సనాతన ధర్మంలో రాయబడినటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ముందుకేసుకొని మాట్లాడగలుగుతాం మేము. అలాంటప్పుడు మీరు వెనక ఉండడం కరెక్ట్ కాదు. మీరు వెనక కాకుండా ముందుండి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీకుందమ్మా. అమ్మ భవాని అంటే ఏంటి అంటే దానికి ఆమెకు అంత స్వరూపము అసలు ఎలా అంటే శివునికి కూడా ఆకాంక్ష లేదు. ఎందుకంటే ఆమె శివుడే కూడా ఆమె కంటే తడబడతాడు. అలాంటి వ్యక్తిత్వాలు మీరు ఉన్నప్పుడు మీరు ఎందుకమ్మా మీరు వెనక ఉండడము? ముందుకొచ్చి 10 మందికి ఈ విషయాలు తెలియజేసి నేను ఇంతే అని చెప్పేసి, నాది ఇట్లుంది, నేను హిందూ సనాతన ధర్మాన్ని నేను నమ్ముకున్నాను, నాకు గొప్పది హిందూ సనాతన ధర్మము, దీనికంటే మించిన ధర్మం ఏదీ లేదు అని తేట తెల్లని చేసి చెప్పేయాల్సిన అవసరం మీకు ఎంత? మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి బాధ్యత ఉందమ్మా. వాస్తవం చాలా మంది వస్తారు, మా లైఫ్ ఎంతో మంది వస్తారు. మీకు వచ్చినాక మీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు ఎప్పటికైనా కానీ ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి కానీ ధైర్యంగా చెప్పండి, నో ప్రాబ్లం. మీరు అడ్డు విధానం ఏం లేదు, మీరు ఆలోచన పెట్టుకోవద్దండి అమ్మా. అమ్మ అని పిలుస్తున్నా అంటే నువ్వు నా చెల్లెలు కాదు, తోడుపుట్టిన చెల్లెలతో సమానంగా భావిస్తున్నా మిమ్మల్ని. ఎందుకంటే చెప్పారండి, ఇందు నుంచి బయటకు వచ్చారు, తర్వాత ఇంతకుముందు ఛానల్ చూసారా, ఏమన్నా ఎలా కానీ ఛానల్ ఏమన్నా మీరు చెప్పారా? ఏదైనా ఛానల్ కి తర్వాత బయటకు రావడం, తర్వాత ఏదైనా ఛానల్కి వెళ్ళారా? అలాగా ఉంది కానీ రేపు ఎప్పుడైనా చెప్పనా అండి? ఏం పర్లేదు, ఏం పని చెప్పలేదు కానీ చెప్పారా అని. రాము మధు గారు తప్పకుండా అమ్మా, మీరు ఎప్పుడైనా కానీ ధైర్యంగా చెప్పదలుచుకుంటే ఎక్కడికైనా వచ్చి చెప్పండి అమ్మా, మీకైతే ఇబ్బంది లేదు, మేము అండగా ఉంటాము. మీకు కావాలంటే మేము మామూలుగా అయితే మాత్రం ప్రత్యేకంగా నంబర్ ఇస్తాను, మీకు నంబర్ పంపిస్తాను, చూడండి ఒకసారి. ఈ నంబర్ తీసుకొని పెట్టుకోండి. ఏదైనా ఆపదా అంటే కనుక ఆ రక్షణ కనీసం రోజు అంతో ఇంత అయినా కూడా బాలకృష్ణ ఎలా చెప్పినట్లు అంతో ఇంతగా టైం తీసుకొని మేము వస్తాము, ఇబ్బంది లేదు, మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టాము, అది గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇంతకంటే మనకు నుంచి సమాధానం లేదు. అభి అనే ఉన్నారు కదండి? అభి అన్న లేడమ్మా, అభి అన్న లేడు. ఓకే ఓకే అమ్మా, ఆ ఛానల్లో నేను మాట్లాడానండి. ఓకే ఓకే అమ్మా. అభి అన్న కూడా ఆల్మోస్ట్ ఆల్ నీకు ధైర్యం చెప్పింటాడమ్మా, నాకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే అభి అన్న ఛానల్కి ఎవరైనా వచ్చాక చెల్లెమ్మా నువ్వు ఏదైనా ఇబ్బంది పడతామా, నువ్వు ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పు, నువ్వు ఏది ఉంటే అది చెప్పమ్మా అని చెప్పి చెప్తాడు, గట్టిగా చెప్తాడు ఆయన అభి అన్న. ఇంకా అలా కాదు, మీరు ఇప్పుడు అన్నారే సేమ్ అలాగన్నా నేనున్నానమ్మా, నీ వెనక నీకు ఏమైనా నాకు చెప్పు, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా ఏ మాట అన్నా భయపెట్టినా ఏం చేసినా వెంటనే నాకు చెప్పమ్మా అనేసి అన్నారు. అన్నికి నేను ఒక్క మాట చెప్పాను, అన్నయ్య అదేమి కాదు, మీరు నాకు ఎప్పుడు ఉంటారు కానీ ఈ విషయంలో, కానీ ఇంకే విషయంలో కూడా నాకు ఎవరు ధైర్యం చెప్పక్కర్లేదు. కానీ ఎవరైనా నా దగ్గరకు వస్తే నన్ను చూసే ముందు వెళ్ళిపోతారు, ఆ ధైర్యం నాకుంది. నేను గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేశానంటే నన్ను ఎవరు ఆపలేరు, కానీ నా వెనుక మీరుంటే ఇంకా ధైర్యంగా ఉంటానని చెప్పాను అంతే. తప్పకుండా అభి అన్న ఏం చెప్పాడో మేము కూడా మా వంతు సహాయం మేము చేయగలుగుతాం, మా వంతు విధానం ఏదైతే జరుగుతుందో అదైతే మేము ఖచ్చితంగా చేస్తామమ్మా, ఇబ్బంది లేదు. కానీ అది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎందుకంటే నీ పక్కన
అన్నలు ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు ధైర్యంగా చెల్లెమ్మ ఎంత ముందుకు వెళ్ళాలి తెలుసా? ఇంకేం ఎంతకంటే ఏం ఉండదు. ఎవరు లేరండి నాకు రియల్ గా అన్నయ్య ఎవరు లేరు. మేము అన్నలు ఉన్నాం కదా, ఇంతమంది అన్నలు ఉన్నాము. అభిమన్నన్ ఉన్నాడు, కిరణ్ అన్న ఉన్నాడు, పృథ్వీన్ ఉన్నాడు, రామన్ ఉన్నాడు, శివాన్ ఉన్నాడు, మద్దుకన్ ఉన్నాడు. ఇంతమంది అన్నలు పెట్టుకొని నువ్వు ఎందుకు బాధపడతావమ్మా? టెన్షన్ పడదు, మేమంతా ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఇంతమంది అన్నయ్యలు వచ్చారు, నాకు ఇన్ని రోజులు అయితే సొంత అన్నయ్య కూడా లేరు. ఓకే, అంటే అన్నయ్య ఓన్ బ్రదర్ లేదంటున్నారు. ఓకే, ఏదైనా చాలా అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఏది చూసి మీరు ఇది అవునా, ఇది నిజమా, ఇది ఇలా ఉందని ఎలా తెలుసుకోగలరు మీరు? కర్మకర్ అన్నయ్య ఉన్నారు కదండి. అవునమ్మా, కర్ణాకర్ సుగ్నాన్న ఉన్నాడు. ఆ అన్నయ్య వీడియోస్ నేను చూసేదాన్ని. ఓకే ఓకే అమ్మా, మరి ఇంతమంది టెన్షన్ చెప్పండి అమ్మా. అంటే కొంచెం చెప్పాను కదండి, ఫ్యామిలీ బట్టి నేను మాట్లాడలేను. ఒకవేళ ఏమో అనేసి నాకు భయము. అంటే ఇప్పుడు వాళ్ళని వదిలి రాలేను కదా, ఒకవేళ విన్నారనుకో ఎందుకు ఏమిటి అని. వీళ్ళందరి గురించి కాదు, మా అమ్మ బాధపడిపోతుంది. మా అమ్మ బాధపడితే నేను అస్సలు చూడలేను. నాకు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మ బాధపడితే మాత్రం నిజంగా నేను ఎవ్వరని కూడా చూడను.